ఏంటి శేఖర్, నీకు నా చెల్లి హరిత నచ్చలేదా? అబద్ధం చెప్పాను చంద్రిక. హరిత నాకు నచ్చింది, కానీ కాని చెప్పు శేఖర్, ఎందుకు నా చెల్లి నచ్చలేదో చెప్పు. హరిత రహస్య ప్రేమలో ఉంది చంద్రిక. అది నీకు అర్థం కాలేదు, నాకర్థమైంది. అందుకే నచ్చలేదని చెప్పాను. శేఖర్, నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకో. చంద్రిక, కోపం తెచ్చుకోకుండా ఒకసారి ఆలోచించు. అసలు తనకు పెళ్లి చూపులు జరుగుతాయని తెలుసా తెలీదా? తెలుసు శేఖర్, నేనే స్వయంగా ఆ విషయం చెప్పి అందంగా తయారు చేసి నీ ముందు కూర్చోబెట్టాను. కనీసం ఒక్కసారైనా హరిత తలెత్తి నన్ను చూసిందా చంద్రిక? నిజం చెప్పాలంటే హరిత నిన్ను చూడలేదు శేఖర్, తల దించుకునే ఉంది. కొంచెం తలెత్తి పెళ్లి కొడుకును చూడు చెల్లి అని 2-3 సార్లు చెప్పాను. అయినా హరిత తలెత్తలేదు, నన్ను చూడలేదు. నువ్వేమో సిగ్గు బిడియం అనుకున్నావు. కానీ నాకు హరిత మౌనంగా కార్చిన కన్నీళ్లు కనిపించాయి. తన పెదాలు అరవింద్ అరవింద్ అంటూ అరవింద్ జపం చేసినట్టు అనిపించాయి. అరవింద్ లేడు, ఆవకాయ తొక్కలేదు. ఎంతో కొంత చదువుకున్నావు, పైగా పట్నం పోకుండా ఈ పల్లెటూరులోనే ఉంటూ నచ్చిన వ్యవసాయం చేస్తానని చెప్పిన మాటలు నమ్మి నీకు నా చెల్లికి పెళ్లి చేస్తే నా చెల్లి కూడా నా కళ్ల ముందుంటుంది కదా అని ఆశపడ్డాను. కానీ ఆవేశం వద్దు చంద్రిక, ఆలోచించాయి. ముందుగా నువ్వు హరితని అరవింద్ గురించి అడిగి చూడు. తన రహస్య ప్రేమ గురించి ఖచ్చితంగా చెబుతుంది. నా చెల్లికి రహస్య ప్రేమ లేదు, దోమా లేదు. కట్నం రాదని పనికి మాలిన కారణం చెబుతున్నానని అనుకోవద్దు చంద్రిక. నువ్వు హరితని సరిగ్గా గమనించు, నీకే అర్థమవుతుంది. నా చెల్లిని గమనించాలా? వద్దు శేఖర్, నా చెల్లి మీద నాకు నమ్మకం ఉంది. అయినా పెళ్లికి ముందే ఇంతలా నా చెల్లిని అనుమానిస్తున్నావు. ఇక పెళ్లి తర్వాత ప్రతిరోజూ దానికి నరకం చూపిస్తావని అర్థమైంది శేఖర్. నా చెల్లి నీకు నచ్చలేదని చెప్పి చాలా మంచి పని చేశావు. నేను చెప్పింది అర్థం చేసుకుని హరితను గమనిస్తే తన రహస్య ప్రేమ నిజమో అబద్ధమో తెలుస్తుంది. ఆ తర్వాత నీ ఇష్టం. నన్ను ఎలా అర్థం చేసుకున్నా పర్వాలేదు చంద్రిక అని శేఖర్ వెళ్ళిపోయాడు. చంద్రికకి అయోమయంగా ఉంది. ఒకవేళ శేఖర్ చెప్పింది నిజమైతే? చచా, హరిత నా చెల్లి. జడకు పెట్టుకునే క్లిప్ కూడా నాకు చెప్పకుండా కొనదు. అలాంటిది తన ప్రేమ విషయం నా దగ్గర దాచిపెడుతుందా? అలా చేయదు. నిజంగా తనకు అరవింద్ మీద ప్రేమ ఉంటే నాకు చెప్పేది కదా. రహస్యంగా ప్రేమని ఉంచడం ఎందుకు? ఈ శేఖర్ ఏదేదో వాగాడు. నా చెల్లి అలాంటిది కాదు అనుకుని ఇంట్లోకి వచ్చింది. అప్పుడు హరిత బాధగా ఏడుస్తూ ఫోన్లో మాట్లాడుతున్న మాటలు వినబడుతున్నాయి. నేనిక్కడ ఉండలేను అరవింద్, నీ దగ్గరకొచ్చేస్తాను. నువ్వు లేకుండా నేను బ్రతకలేను. నువ్వు నాకు కావాలి అరవింద్. హరిత, ఇప్పుడెందుకు ఏడుస్తున్నావు? నా దగ్గరికి రావద్దని చెప్పట్లేదు కదా, రమ్మనే చెప్తున్నాను. కానీ ఖాళీ చేతులతో కాదు, డబ్బు బంగారంతో రమ్మని చెప్తున్నాను, అంతే. అరవింద్, మనీ గోల్డ్ ఇప్పటికే నీకు చాలా ఇచ్చాను. ఇక మీదట నా దగ్గర ఇవ్వటానికి ఏం లేవు. నేను జాబ్ చేస్తూ నా సాలరీ మొత్తం నీకే ఇస్తాను. నన్ను మోసం చెయ్యొద్దు అరవింద్. చూడు హరిత, నీలాంటి డబ్బున్న అందమైన అమ్మాయిల్ని టార్గెట్ చేసి వాళ్ళతో ప్రేమ నటించి సెంటిమెంట్ డైలాగులు చెప్పి నా బుట్టలో పడేసుకుంటాను. ఆ తర్వాత ఇలా వేధిస్తాను. ఇప్పుడు నన్ను ఎంత వేధించినా నా దగ్గర డబ్బులు లేవు అరవింద్ అని హరిత చెప్పగానే చంద్రిక ఆశ్చర్యపోయింది. మనం పెళ్లి చేసుకుందాం, ఆ తర్వాత నేను జాబ్ చేస్తాను. 10 లక్షల ప్యాకేజ్ ఉంటుంది. ఆ డబ్బులన్నీ నీకే ఇస్తాను. సరే, ఒక పని చేయి హరిత. ఏం చేయాలో చెప్పు అరవింద్, నీకోసం ఏమైనా చేస్తాను. మీ అక్క పేరు మీదున్న పొలం కాగితాలు తీసుకునిరా. తీసుకొస్తే మనం పెళ్లి చేసుకుందాం, లైఫ్ని ఎంజాయ్ చేద్దాం. మరొక ముఖ్యమైన విషయం. ఏమిటది? మన ప్రేమ గురించి, పెళ్లి గురించి ఎవ్వరికీ తెలియకూడదు. జాగ్రత్తగా నేను చెప్పిన పని చేసుకునిరా. ఉంటాను అని అరవింద్ ఫోన్ పెట్టేస్తాడు. హరిత బాధపడుతూ, అరవింద్ ఇంతలా మోసం చేస్తాడనుకోలేదు. ఛ, మీరేం ప్రేమికులురా? ఛ, ముందు ప్రేమంటారు, సొంతం చేసుకుంటారు, ఆ తర్వాత డబ్బులంటూ టార్చర్ పెడతారు. ఈ రహస్య ప్రేమని ఎంతకాలం ఇలా డబ్బుతో కాపాడుకోవాలో అర్థం కావడం లేదు అనుకుంటూ బాధగా కన్నీళ్లు పెట్టుకుంటుంది. అయితే శేఖర్ చెప్పింది నిజమన్నమాట అనుకుని వెళ్ళిపోయింది. మరుసటి రోజున హరిత, హరిత చెల్లి
అని పిలుస్తూ ఇల్లంతా వెతికింది. హరిత ఎక్కడా కనబల్లేదు. అనుమానమొచ్చి బీరువా చూసింది. పొలం కాగితాలు, డబ్బు కనిపించలేదు. తన రహస్య ప్రేమి జీవితమనుకొని డబ్బులను, పొలం కాగితాలను తీసుకొని ఈ అక్కకి చెప్పకుండా నా చెల్లి వెళ్ళిపోయింది. పోనీలే, తను ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి. పొలం పోతే మళ్లీ కొనుక్కోవచ్చు, డబ్బులు మళ్లీ సంపాదించుకోవచ్చు. నా చెల్లి సంతోషం ముఖ్యం అనుకుని పొలం పనులు చేసుకుంటూ ఎప్పట్లాగే జీవిస్తూ ఉంటుంది. అలా రోజులు గడుస్తుండగా ఒక రోజున చెల్లి హరిత ఫోటో చూస్తూ చంద్రిక బాధపడుతుంటే శేఖర్ వచ్చాడు. ఎలా ఉన్నావు చంద్రిక? బావున్నాను శేఖర్, నువ్వెలా ఉన్నావు? బావున్నాను చంద్రిక. హరిత ఎక్కడా? నువ్వు అర్థం చేసుకున్న తన రహస్య ప్రేమ దగ్గరికి వెళ్ళిపోయింది. నువ్వు గ్రేట్ చంద్రిక. హరిత ప్రేమను అర్థం చేసుకుని అరవింద్ దగ్గరికి పంపించావు. మరి పెళ్లి భోజనం ఎప్పుడు పడతావు? వాళ్ళిద్దరూ మాట్లాడుకుని ఎప్పుడు పెళ్ళంటే అప్పుడే పెళ్లి భోజనం. చాలా సంతోషం చంద్రిక. నేనిప్పుడు రావడానికి కారణం చెప్పు శేఖర్, నా దగ్గర భయం ఎందుకు? ఏం కావాలి? మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేయమంటావా? చెప్పు, చేస్తాను. ఆ మంచి అమ్మాయివి నువ్వే ఎందుకు కాకూడదు? చంద్రిక మౌనంగా ఉండిపోయింది. నిజం చెప్పాలంటే నాకు నిన్ను చేసుకోవడమే ఇష్టం చంద్రిక. కానీ నువ్వు నీ చెల్లి హరితని పెళ్లి చూసుకోమని అడిగావు. అప్పుడు నేను చెప్పాలని... అని శేఖర్ తడబడుతూ చెబుతుండగా హరిత ఏడ్చుకుంటూ వచ్చింది. చంద్రిక కంగారు పడింది. శేఖర్కి అయోమయంగా ఉంది. ఏమైంది చెల్లి? ఎందుకు ఏడుస్తున్నావు? అక్క, నన్ను మన్నించు. నీకు చెప్పకుండా అరవింద్ అనే అబ్బాయిని పట్నంలో ప్రేమించాను. పొలం పేపర్సు, డబ్బులు తీసుకొస్తే పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. ఆ మాట నిజమని నమ్మి వాటిని తీసుకెళ్లాను. కాని అరవింద్ నన్ను మోసం చేశాడు. మోసం చేశాడని ఏడుస్తూ ఇక్కడికొచ్చావా చెల్లి? పోలీస్ స్టేషన్కి వెళ్లి అరవింద్ మీద ఫిర్యాదు ఇవ్వాలి. కాని ఇంతకాలం నా చెల్లి చాలా ధైర్యవంతురాలని అనుకున్నాను. కాని కాదని ఇప్పుడే తెలుస్తోంది. అరవింద్ దగ్గర నా ఫోటోలున్నాయి. అతని దగ్గర ఏమున్నా సరే నువ్వేం భయపడకు. పోలీసులు అరవింద్ని పట్టుకొస్తారు, నీకు న్యాయం చేస్తారు. వెళ్ళి పోలీస్ స్టేషన్లో అతని మీద ఫిర్యాదు ఇవ్వు. తీసుకెళ్ళి చంద్రిక, నేను మళ్ళీ కలుస్తాను అని శేఖర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. చంద్రిక ఏడుస్తున్న తన చెల్లి హరితకి ధైర్యం చెప్తూ పోలీస్ స్టేషన్కి వచ్చింది. కానిస్టేబుల్ మాట్లాడి హరిత చెప్పింది రాసుకుంటూ ఉండగా శేఖర్ పోలీస్ డ్రెస్లో అక్కడికి వచ్చాడు. కానిస్టేబుల్ సెల్యూట్ చేశాడు. చంద్రిక, హరిత చూసి షాక్ అయ్యారు. కానిస్టేబుల్, ఈ అమ్మాయి చెప్పింది వివరంగా రాసుకున్నావు కదా? రాసుకున్నాను సార్. పద హరిత, వాడెక్కడుంటాడో నాకు చూపించు. వాడి సంగతి నేను చూసుకుంటాను. వెళ్ళి చెల్లి, శేఖర్ గారున్నారు కదా. హరిత ఎస్ఐ శేఖర్ను తీసుకుని ఊరి నుంచి బయలుదేరి సిటీలో అరవింద్ ఉండే గది దగ్గరికి తీసుకొచ్చింది. ఇందులోనే ఉంటాడా? అవును సార్. నేనిక్కడ లేననుకుని వెళ్ళి అతనితో మాట్లాడుతూ ఉండు. నేనొచ్చి అరవింద్ని పట్టుకుంటాను. అలాగే సార్ అని హరిత తలుపు కొడుతుంది. అరవింద్ తలుపు తెరిచి చూశాడు. హరిత కనిపించింది. అరవింద్ సంతోషపడ్డాడు. వావ్ హరిత, నువ్వు ఇంత తొందరగా వస్తావని అనుకోలేదు. రా లోపలికి రా. హరిత లోపలికి వెళ్ళింది. అరవింద్ నవ్వుతుంటే హరిత బతిమాలుతూ ఉంటుంది. ఇంతలో ఎస్ఐ శేఖర్ వచ్చాడు. అరవింద్ని కొట్టి చేతులకు సంకెళ్లు వేశాడు. కారులో చంద్రిక దగ్గరికి తీసుకొచ్చాడు. చంద్రిక అరవింద్ని చూసి చాలా మాటలన్నది. చెప్పు తమ్ముడు, హరితని పెళ్లి చేసుకుని బుద్ధిగా ఉంటావా, లేదంటే... అమ్మో, జైలుకి వెళ్ళను. హరితని పెళ్లి చేసుకుంటాను. ఇక్కడే ఉంటూ బుద్ధిగా పనిచేసుకుంటాను. నన్ను నమ్మండి. ఏమంటావు చంద్రిక? ఒక్క అవకాశం ఇచ్చి చూద్దాం శేఖర్. సరే అరవింద్, ఇక్కడ నువ్వు బుద్ధిగా పని చేసుకుంటూ హరితతో చక్కగా కాపురం చేసుకుంటున్నంత వరకు ఏం కాదు. ఏ మాత్రం పిచ్చి పిచ్చి వేషాలు వేసినా, తప్పటడుగు వేసినా జైలుకి వెళ్తావు. జాగ్రత్త. లేదు సార్, హరితతో ఆనందంగా ఉంటాను అని చెప్పగానే ఎస్ఐ శేఖర్ వెళ్ళిపోతాడు. 2 రోజుల తర్వాత అరవింద్, హరిత, శేఖర్, చంద్రికలు పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంటారు.